శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసార ద్వారా చూద్దాం. దాని క్రమంలో మరి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబడటం జరిగింది. ఆ వ్యవస్థకు సంబంధించి ఒక ఎనేబులర్గా పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు స్పష్టంగా ఇది ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్. హైడ్రా అనే పేరు ఇది ఎందుకు రాలేదని ఎంఎస్ ప్రభాకర్ గారు అడిగారు. దిస్ ఈజ్ ఎనేబులింగ్ ప్రొవిజన్. ఇంకా రాబోయే కాలం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా ఇంకేదైనా అధికారం, ఇంకేదైనా ఫంక్షనాలిటీ ఇవ్వాలనుకుంటే మరి హైడ్రాకు సంబంధించిన అంశం విషయంలో ఒక ఎనేబుల్ ప్రొవిజన్గా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మనం హైడ్రా అని కూడా నామకరణం కూడా దాని తర్వాత చేయటం జరిగింది. ఈరోజు ఎంఎస్ ప్రభాకర్ గారు మాట్లాడుతూ ప్రొసీజర్స్ ఫాలో అయ్యే అక్రమాలను తొలగిస్తాం, ప్రొసీజర్స్ ఫాలో కాకుండా అక్రమాలు తొలగించడం జరిగింది, నోటీసులు ఇవ్వాలి, గవర్నమెంట్ స్ట్రక్చర్స్ అయినా కానీ మనం ప్రూవ్ చేసుకోవాలనే అంశం చెప్పారు. తప్పకుండా ఏదైతే ఆలోచన వారు చెప్పడం జరిగిందో ఇప్పటివరకు కూడా చాలా సందర్భాల్లో కూడా ప్రొసీజర్స్ ఫాలో అయ్యే అక్రమాలను తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి చాలామంది శాసన మండలి సభ్యులు కూడా, నేను ఎందుకంటే కామన్గా చెప్తా ఉన్నాను అధ్యక్ష, చాలామంది శాసన మండలి సభ్యులు ఈ అక్రమాలకు సంబంధించి మరి తొలగించే కార్యక్రమం భాగంలో వారికి ఉన్న అపోహలు, ఆలోచనలు, దాంతోపాటు ప్రజలు పడుతూ ఉన్న ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు మేము బేషిజాలకు పోతలేం. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు మొదట్లో వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే అంశం విషయంలోనే ఈరోజు బిల్లుకు సంబంధించి దాదాపు మొత్తం మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఒక్కరో ఇద్దరు తప్ప అందరూ కూడా మాట్లాడారు. తప్పకుండా మేము ఈరోజు మీ అందరి ఆలోచనలు తీసుకెళ్ళాలి. చిన్న చిన్న ఎక్కడైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలు మళ్ళా తిరిగి రాకుండా ఉండే ఒక ప్రయత్నంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను మరి ఎంఎస్ ప్రభాకర్ గారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, ఒక వ్యక్తికి అధికారం ఎందుకు ఇచ్చారని అడిగారు. ఇన్స్టిట్యూషన్కు సంబంధించి ఒక వ్యక్తికే అధికారం వస్తుంది అధ్యక్ష. కానీ నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను, కాంపిటెంట్ పర్సన్ని ఎంపిక చేసే ప్రక్రియ భాగంలో వెదర్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ లేకుంటే నాన్ ఐఏఎస్ ఐపీఎస్ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సంబంధించిన అధికారిని కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పెట్టడం జరుగుతుంది. సరే, 1, 2, 3, 4 అంశాల విషయంలో కొన్ని సందర్భాల్లో మా దృష్టికి కూడా వచ్చినాయి. వారు చెప్పిన కొన్ని అంశాలు కూడా మా దృష్టిలోకి వచ్చినాయి. దాన్ని సవరణ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తే పూర్తి స్థాయిలో ఈ వ్యవస్థకు పర్మనెంట్గా ఉంటాడని అభిప్రాయం ఉండకూడదు. సరే, ఓ వ్యక్తికి అవకాశం ఇచ్చాం, గట్టిగా పనిచేస్తాడని అవకాశం ఇచ్చాం. ఏ విధంగా పనిచేస్తా ఉన్నా బేరీది చేసుకొని, మీ అందరికీ తెలుసు ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి.